వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్. సలాం వాలేకుం, నమస్తే. ఈరోజు నేను మెంతి ఊరగాయ పెడుతున్నాను. షుగర్కి చాలా మంచిది. ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి కూడా చాలా మంచిది. నేను రాజస్థాన్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఆ పచ్చడి ఈరోజు మీకు చేసి చూపిస్తాను. చూడండి. వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలి. వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఒక మెంతి తీసుకున్నాను. ఒక 100 గ్రాములు మెంతులు వేసుకుంటాను ఈ వేడి నీళ్ళల్లో. ఈ మసిలిన నీళ్ళల్లో ఈ 100 గ్రాములు మెంతులు వేసేస్తాను. దీంట్లో మూత పెట్టేస్తాను. నేను పెట్టేస్తాము. పొయ్యి ఆఫ్ చేసేసి ఉన్నాను. నానిన తర్వాత మళ్ళీ మీకు మామిడికాయని 2 మామిడికాయలు తీసుకున్నాను. 2 మామిడికాయలని మనం తోలు తీసుకున్నాము. పెద్ద మామిడికాయ అయితే ఒకటి చాలు, పులుపు తక్కువ ఉంది, అందుకోసం ఇలా ఒలుచుకున్నాము. మామిడికాయలు రెండింటిని ఇలా ఒలుచుకొని దీన్ని సన్నగా, ఇది కూర తీసుకుంటాం కదా, దాంతో కూర తీసుకున్నాము. నా దగ్గర అది లేదు, అందుకోసం నేనేం చేస్తానంటే సన్నగా ముక్కలు తరిగి మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక్క ముట్టిలు తీసేసాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడి ముక్కలు సన్నగా తరుక్కున్నాను. తురుముకోవాలంటే తురుముకోవచ్చు మీరు. నాకు తురుము లేదు ఇంట్లో, అందుకోసం నేను ముక్కలు చేసుకున్నాను సన్నగా. ఇప్పుడు మనం మెంతి దగ్గర నానబెట్టాము కదా, మెంతి దగ్గరికి వెళ్దాం. నానబెట్టిన మెంతుల వేడి నీళ్ళలో నానబెట్టాము కదా, ఇప్పుడు ఈ మెంతుల్ని తీసి మనం దీన్ని వడగట్టుకున్నాము. నీళ్ళు తీసేద్దాము ఫిల్టర్లో. దాన్ని చూడండి. ఇప్పుడు ఈ మనం నానబెట్టిన మెంతులు ఈ జల్లెల్లో వేసుకున్నాము. ఇప్పుడు ఈ నీళ్ళని వేస్ట్ చేయకుండా సీసాకి వేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు, తలకు పూసుకోవచ్చు, స్నానం చేసేటప్పుడు ఏమన్నా యూస్ చేసుకోవచ్చు. మెంతి నీళ్ళు పడే అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని పొడిగుడ్డ మీద ఆరబెట్టుకున్నాం. పొడిగుడ్డ మీద ఈ మెంతులు నానబెట్టిన వేడి నీళ్ళలో నానబెట్టినవి ఇలాగా ఆరబెట్టుకున్నాము. కాసేపు 5 నిమిషాలు ఎండలో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు మనం ఇలాగా ఆరేదాకా నీళ్ళు దీని డ్రైనెస్ వచ్చేలాగా చూసుకున్నాము. మెంతులు ఆరబెట్టాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. షుగర్ ఉన్నోళ్ళు సీసాకేసి పెట్టుకొని రోజు కొంచెం తాగొచ్చు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని, లేకపోతే తలకు స్నానాలు చేసేవాళ్ళు దీంట్లో కుంకుడుకాయలు నానబెట్టుకొని తలకు స్నానం చేసుకుంటానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ రసాన్ని చాలా హెల్దీ. ఈ పచ్చడి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, మామూలు వాళ్ళకి కూడా మంచిది. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు ఒక 100 గ్రాములు మస్టర్డ్ ఆయిల్ కావాలి. సేమ్ టేస్ట్ కావాలంటే, లేదు మేము ఆ మస్టర్డ్ ఆయిల్ తినలేము అంటే మీరు నువ్వుల నూనె వేసుకోవచ్చు, శనక్కాయ నూనె వేసుకోవచ్చు. కానీ సేమ్ టేస్ట్ రావాలంటే మాత్రం మస్టర్డ్ ఆయిల్ ఒక 100 గ్రామ్స్ చిన్న సీసా తెచ్చుకొని వాడుకోవచ్చు. కారం లేని మిరపకాయలు 100 గ్రాములు తీసుకోండి. సన్నగా పోగుల్లాగా ఉంటాయి కదా ఆ మిరపకాయలు. నాకు దొరకలేదు, ఇంట్లో ఉన్నాయే. నేను ఒక 8 వేసుకుంటున్నాను. కారం ఎక్కువ ఉన్నాయి. మీరు మాత్రం 100 గ్రాములు సన్నవి వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఈ వీటిల్ని అర ఇంచు కట్ చేసుకున్నాము. మీరు మాత్రం కారం లేని మిరపకాయలు, సన్న మిరపకాయలు ఉంటాయి, అవి తీసుకోండి. 100 గ్రాములు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. విత్తనాలు లేకుండా వేసుకునేటప్పుడు విత్తనాలు లేకుండా వేసుకుంటాను. కట్ చేసి తయారు చేసి పెట్టుకున్నాను. కత్తిరితో కట్ చేసుకున్నాను. కారం ఎక్కువ ఉంది. మామిడికాయలని సన్నగా తరుక్కున్న మామిడికాయ తురుము పక్కన పెట్టుకున్నాను. కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మనం మెంతులు ఆరబెట్టాము కదా, కాసేపు గాలికి ఎండలో ఆరుతున్నాయి. ఆరిన తర్వాత ఇంకా అయిపోయినాయి, ఆరిని ఇంకా తీసేద్దాం. దీన్ని తీసి లోపల తీసుకుపోయి మనం ఇప్పుడు పచ్చడి స్టార్ట్. గార్డెన్లో బెండకాయలు, పాలకూర, బచ్చలి కూర, ఇవన్నీ బెంగళూరులో ఉంటా నేను.
ఎప్పుడన్నా వస్తా చూడండి వేసి వెళ్తాను. ఈ గంచుగడ్డ తీగ ఏమో అడివి అయిపోయింది. ఈ బెండకాయ మొక్కలు కొన్ని ఏమో చనిపోయాయి. సొరకాయ పాదు చనిపోయింది. కొన్ని ఉన్నాయి. వంకాయ పాదు చనిపోయింది. పెద్ద పెద్ద వంకాయ పాదు. నేను ఉండను కాబట్టి ఒకరోజు నీళ్లు పోసి ఒకరోజు పోయాక వెళ్తే ఇలా ఉన్నాయి. ఈ డబ్బాలేమో ఊరికి వెళ్ళేటప్పుడు నింపేసి వెళ్తాను నేను ఇవన్నిటిని. ఇవన్నీ గోరుచిక్కుడు అన్న పందిరి చిక్కుడు. కుండలేమో నేను ఒక ఇది ఏంది అంజీరకాయ కొమ్మ పెట్టా, బతికితే మీకు చూసి. అజువా ఖజూర్ మొక్కలు చూడండి, 3 సంవత్సరాల మొక్కలు. ఇవి తొట్టులోనే ఉన్నాయి. ఎవరికన్నా ఇచ్చేస్తే నేలలో వేసుకుంటారు అనుకుంటున్నాను. చూడండి ఎన్ని తొట్టుల్లో వచ్చేస్తాయి, ఎన్ని పైన ఏం పెరుగుతాయి. సీతాఫలకాయలు ఏమేమో వచ్చేస్తాయి. వేసిన మొక్కలన్నీ వచ్చేస్తాయి నా చేతితో. ఇప్పుడు మనం ఆవాల నూనె వేడి చేసుకున్నాము. బాగా పొగలు వచ్చేటట్టు వేడి చేసుకోవాలి. కొన్ని ఆవాలు గ్రైండ్ చేసుకున్నాము. ఒక డిన్నర్ 2 స్పూన్లు చేసుకున్నాము గ్రైండు. 1 స్పూను కలోంజీ తీసుకున్నాము, కాలజీరా. ఒక 2 స్పూన్లేమో పెద్ద డిన్నర్ స్పూన్ ఏమో సోంపు తీసుకున్నాము, తినే సోంపు. బాగా నూనె వేడి అయ్యింది. అంత వేడి మీద వేస్తే తిరగమాత గింజలన్నీ కాలిపోతాయి. అందుకోసం నూనె చల్లార్చుకోవాలి. ఈ నూనె చేదుగా ఉంటుంది. వేడి చేసి పొగలు వచ్చేటట్టు తర్వాత ఆఫ్ చేసుకొని కొంచెం మామూలుగా అయిన తర్వాత ఇవన్నీ వేసుకున్నాం. ఈ దినుసులన్నీ ఈ ఆవాల పొడి కొట్టి ఉంచుకున్నాను. ఈ మ్యాంగో కూడా తయారుగా ఉంది. నూనె ఇప్పుడు చల్లబడింది. కలోంజీ పెద్ద సొంపు వేస్తున్నాను. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను కొన్ని. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. బాగా సిమ్ మీద పెట్టి చుట్టి మెల్లగా మాడకుండా చేసుకోవాలి. హై మీద పెట్టుకోకూడదు. కొంచెం అయిన తర్వాత పసుపు వేస్తాను. ఒక 1/2 స్పూను పసుపు వేస్తాను. ఇప్పుడు మనం బాయిల్ చేసి ఆరబెట్టుకున్న మెంతులు వేస్తాను. ఒక 150 గ్రాముల మామిడికాయ తురిమేస్తాను. వీటిలో సిమ్ మీదే పెట్టుకోవాలి మనం, హాట్గా అస్సలు పెట్టుకోవద్దు. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేద్దాము. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాను. ఒక 1/2 స్పూను వాము వేస్తాను. వేడి నీళ్ళల్లో వేసి 20 నిమిషాలు పెట్టిన తర్వాత వాడ్చుకొని దాన్ని ఎండలో ఈ నీళ్ళు ఇదే అయ్యేదాకా ఆరేదాకా పెట్టుకున్నాను ఈ మెంతుల్ని. ఇప్పుడు ఈ మెంతులు కూడా దీంట్లో వేసేస్తాను వేడి మీద. కొంచెం వాటిల్లో ఏమన్నా నెమ్ము గిమ్ము ఉంటే కొంచెం ఈ నీరు గీరు కొంచెం దాంతోపాటు కలుస్తుంది. కొంచెం అవి కూడా వేడి అవుతాయి మెంతులు కూడా.
కాసేపు 5 నిమిషాలు అలాగే పెడతాను. సిమ్ మీదే పెడతాను, హై ప్రొసీజర్ లేనే లేదు దీనికి. మీరు పచ్చిమిరపకాయలు సప్పగా వేసుకుంటే కారం కూడా వేసుకోవచ్చు, కానీ ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉన్నాయి, ఇంకా నేను కారం వేయను దీంట్లో. కారం వేయటం సాలించుకుంటా, మామూలుగా ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఆవాల పొడి దీంట్లో చూడండి, ఆవాల పొడి మామూలుగా బరకగా చేసుకున్నాను గ్రైండు. ఇప్పుడు ఈ ఆవాల పొడి దీంట్లో కలిపేస్తాను. ఇప్పుడు ఆవాల పొడి వేసాను, చాలాసేపు ఉంచకూడదు. ఇప్పుడు నేను గ్యాస్ని ఆఫ్ చేస్తాను. ఒక నిమ్మకాయ పిండుకుందాం, దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకున్నాము. ఒక ముక్క 2 ముక్కలు కూడా పిండేసాను. ఒక 2 ముద్దల సిరకా వేసుకున్నాము, వెనిగారు. నిలవ ఎక్కువ ఉంటుంది. ఈ పచ్చడి సీసాకి వేసి పెట్టుకొని సీసా 2-3 రోజులు ఎండలో పెట్టండి. ఎండలో పెట్టిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2-3 రోజులు బయట ఊరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బాగా దీన్ని కళాయి పెట్టుకొని చల్లారిన తర్వాత దీన్ని సీసాకి వేసుకున్నాము. ఉప్పు కూడా చూసుకొని తర్వాత చల్లారిన తర్వాత కరెక్ట్గా కారంగా ఉంది అన్నీ ఉప్పు చూసుకొని సీసాకి వేసుకున్నాము. ఇప్పుడు మన పచ్చి మెంతుల ఊరకాయ, మామిడికాయ వేసి చేసుకున్నాం మనం. పచ్చిమిరపకాయలు, మసాలాలు అన్నీ వేసాను. అంతా ఫుల్గా చూడండి, అర్థమవుతుంది. ఇది మీకు షుగర్కి చాలా మంచిది. ఇది నేను అచారీ పరోటా కోసం వేస్తాను. పరోటా లోపల దీన్ని మసాలాని ఊరిన తర్వాత ఒక 6-15 రోజులు ఊరిన తర్వాత మసాలా పూసుకొని ఏం కూర లేకుండా కూడా తినొచ్చు మనం. ఒకసారి ఇది ఉంది కదా, ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను అచారీ పరోటాని. ఇప్పుడు ఈ నా ఛానల్ చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు వాచ్ ఖైరునిసాస్ కిచెన్. థ్యాంక్ యూ ఆల్.